హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నువ్వులు ఇంకా పల్లీలతో చిక్కీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పినట్లుగా చూసి చేశారంటే ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారనమాట. చిక్కీ అయితే సేమ్ మనం బయట షాప్లో కొనుక్కుంటాం కదా, అలాగే ఉంటుందండి. కరకరలాడుతూ భలే ఉంటుందన్నమాట. నువ్వుల్లో కాల్షియం, బెల్లంలో ఐరన్, ఇంకా పల్లీల్లో అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి స్నాక్స్ ప్రతిరోజు ఒక్కటి తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం చూశాక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పల్లీ నువ్వుల చిక్కీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం అయితే ముందుగా గ్యాస్ పైన ఒక మందంపాటి ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే పల్లీలు కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిపోయి ఉంటాయండి. ఒక పల్లీ తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా నలిపామంటే దానిపైన పొట్టు ఈజీగా ఊడిపోవాలన్నమాట. అలా ఊడిపోయిందంటే పల్లీలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత దానిపైన తొక్క మొత్తం తీసేసి 2 బద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 కప్పు బెల్లం వేసుకోండి. పల్లీలు 1 కప్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. పల్లీలకైతే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం కావాలి, కానీ నువ్వులకైతే ఈక్వల్గా అవసరం లేదనమాట. అందుకని 1/2 కప్పు నువ్వులు తీసుకున్నాం కాబట్టి 1/4 కప్పు బెల్లం పొడి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో బెల్లం కరగడం కోసం కొద్దిగా నీళ్ళు వేసుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి. బెల్లం బాగా కరిగి బుడగలు వస్తూ ఉంటాయండి. అలా వస్తూ ఉన్నప్పుడు మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను చూడండి, పాకం అయితే ఇంకా రాలేదన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. అలాగే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే కనుక పాకాన్ని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా అయితే పాక చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా వైట్ కలర్లోకి వచ్చిందంటే పాక అయితే ఆల్మోస్ట్ వచ్చినట్లు అనమాట. ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడం కోసమైతే కొద్దిగా పాకాన్ని నీళ్ళల్లో వేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అలా నీళ్ళల్లోనే కొద్దిసేపు దాన్ని అలా అల్లాడించామంటే అది కొద్దిగా గట్టి పడుతుందన్నమాట. అది గట్టిపడి ఇట్లా సైడ్ అంచులకు కొట్టామంటే గట్టిగా సౌండ్ రావాలన్నమాట. అలా సౌండ్ వచ్చిన తర్వాత దాన్ని మనం 2 చేతులతో విరిచామంటే ఈజీగా విరిగిపోవాలి. అలా విరిగిపోయిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇప్పుడు అందులో 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఇంకా పల్లీలు వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ టైంలో అయితే గ్యాస్ని సిమ్లో పెట్టుకొని పాకం మొత్తం నువ్వులు పల్లీలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక నెయ్యి రాసి పెట్టుకున్న బండపైన కానీ చాపింగ్ బోర్డు పైన కానీ లేదంటే బటర్ పేపర్ పైన కానీ వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకొని దాన్ని కొద్దిగా పలుచగా చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పలుచగా చేసుకున్న తర్వాత చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో చపాతీ కర్రతో రుద్దుకోవడం కష్టమైపోయిందనమాట. అందువల్ల మొత్తం చూపించలేకపోయాను. మొత్తం పలుచగా చేసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టుకోవాలండి. ఒకవేళ కనుక కొద్దిగా ఆరిపోయి ఘాట్లు పెట్టుకోవడం కష్టమైతే కనుక ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా చాకు పెట్టి పైన చపాతీ కర్రతో కొట్టామంటే ఈజీగా ఘాట్లు పడిపోతాయి అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టేసి కొద్దిసేపు వదిలేసామంటే అది బాగా ఆరిపోతుందండి. మనం ఇందులో నువ్వులు వేసాం కాబట్టి ఇంకా తొందరగా డ్రై అయిపోతుందన్నమాట. చూశారు కదండి, ఎన్నో బెనిఫిట్స్ ఉన్న పల్లీ నువ్వుల చిక్కీని చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. కంపల్సరీగా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.